ప్రత్యేకమైనటువంటి సమయంలో నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి ఎల్ఎఫ్ఎల్ బ్యాప్టిస్ట్ చర్చ్ యూత్ వారికి మా హోప్ ఫౌండేషన్ తరఫున మా కుటుంబం తరఫున వారికి శుభాలు తెలియజేసుకున్న మొదటిగా, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలు మన మాజీ ఎంపీటీసీ గారు వరప్రసాద్ గారికి, అలాగే మన చిన్న గారికి, అలాగే మిగతా సహోదరులందరికీ ప్రత్యేకంగా ఈ ఎల్ఎఫ్టిఎల్ ఫౌండర్, డైరెక్టర్, అలాగే దీనికి స్ఫూర్తిగా నిలిచినటువంటి దైవజనులు రెవరెండ్ జే జాన్సన్ అనే గారు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నారు. అలాగే కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డలు, అలాగే యూత్ వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మొట్టమొదట నేను ఈ యొక్క డెకరేషన్ చూసినప్పుడు చాలా డీసెంట్ గా, చాలా కామ్ గా, కూల్ గా, చూడగానే క్రిస్మస్ యొక్క కళ ఇక్కడే ఉట్టిపడినట్లుగా కనబడతా ఉంది. ఆ బెలూన్స్ కానీ, కలర్ఫుల్ బెలూన్స్ కానీ, ఆ స్టార్, అలాగే క్రిస్మస్ ట్రీ, ఇవన్నీ కూడా ప్రత్యేకతను ఇక్కడ సంతరించుకోవడం నేను చూస్తూ ఉన్నాను. నిజానికి చాలా చర్చల్లో క్రిస్మస్ జరుగుతాయి, కానీ ఇంత డీసెంట్ గా, ఇంత చక్కగా, ఇంత క్రమముగా, ఇంత పద్ధతి పూర్వకంగా జరగడం మరి ఇదే చోట నేను మొట్టమొదటిసారి నేను ఆ యొక్క యూత్ వారిని ప్రత్యేకంగా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. వారి యొక్క ఏర్పాటు ఇదంతా కూడా నేను ఒకే మాట చెప్పాలనుకున్నాను. ఏంటంటే బైబిల్లో క్రిస్మస్ అనగానే క్రీస్తు జననం ఈ మాట గుర్తు రాగానే మనకి కొన్ని వస్తువులు కనబడతాయి. మెటీరియల్ క్రిస్మస్ అన్నట్టు. మొట్టమొదటిది ఏంటంటే నక్షత్రం కనబడుతుంది, స్టార్ కనబడుతుంది. రెండవది జ్ఞానులు కనబడతారు. మూడవది గొర్రెల కాపర్లు కనబడతారు. తర్వాత సంప్రదాయంగా వచ్చేటువంటి క్రిస్మస్ ట్రీ కనబడతా ఉంది. పశువుల శాల ఒకటి కనబడతా ఉంది. ఇవన్నీ కూడా వస్తువు రూపంలో ఉండేటువంటి నిదర్శనాలు. అందులో ఒక దాని మాత్రమే నేను ముగిస్తాను. చాలా మంది చక్కని పాటలు పాడుతూ ఉంటే, వారికి గాత్రం చూస్తూ ఉంటే ఎందుకు మన ప్రతిభ నుంచి మంచి సింగర్స్ కాకూడదని అనిపిస్తుంది. నేను మొన్న గీతా మాధురి బ్యాక్గ్రౌండ్ చదివితే ఆమె బ్యాక్గ్రౌండ్ షీ కేమ్ ఫ్రమ్ వెరీ పూర్ ఫ్యామిలీ, చాలా పూర్ ఫ్యామిలీ అన్నమాట. నేను ఒక మాట నేను చెప్పి ఇక శుభాల్లోకి వెళ్తాను. ఎందుకంటే స్కాట్లాండ్ దేశంలో ఒక రైతు తన భార్యను పోగొట్టుకుని విచారంగా కూర్చొని ఉన్నాడంట. ఆ ప్రక్కన ఉన్నటువంటి నైబర్ పాప ప్రతిరోజు ఆయనతో ఆడుకోవడానికి వస్తుంది. ఒకరోజు అనుకోకుండా ఈమె పాప యొక్క దృష్టి ఆ గోడ మీద పడింది. ప్రతిరోజు వస్తుంది కానీ ఈయనతో ఆడుకుంటుంది, వెళ్ళిపోతుంది. కానీ ఆ రోజు ఎందుకు తనకు దృష్టి అంతా కూడా గోడ మీద పడింది. ఆ గోడ మీద ఎందుకు ఒక చిన్న ఒకటి తగిలించింది. ఏంటని అడిగినప్పుడు ఈ పాప వెళ్ళి ఆయన అడిగింది, గ్రాండ్ పా ఏంటది నా గోడకి తగిలించున్నాను అన్నప్పుడు, ఏమో తెలియదమ్మా, నా చిన్నప్పుడు అంటే నేను బాగా వయసులో ఉన్నప్పుడు ఎవరో ఒక ఆయన దీన్ని బహుమానంగా ఇచ్చారు, దాన్ని నేను అక్కడ ఉంచాను, నేను చూసినప్పుడల్లా ఆ స్నేహితుడు గుర్తొస్తాడని చెప్పాను. అప్పుడు ఆ పాప అందంట, గ్రాండ్ పా అది వస్తువు కాదది, గిఫ్ట్ కాదది, అదొక ఇన్స్ట్రుమెంట్, అదొక వాయిద్యం. కాబట్టి దాన్ని నువ్వు పర్మిషన్ ఇస్తే దాన్ని నేను తీసి అది ఏ విధంగా పనిచేస్తుందో నేను చూపిస్తానని చెప్పింది. అప్పుడు ఆ యొక్క ముసలాయన పర్మిషన్ ఇచ్చాడు. ఆ పాప ఆ ఇన్స్ట్రుమెంట్ తీసుకుని భూజంతా దులిపి ఆ ప్రక్కన ఉన్నటువంటి స్టిక్ తీసి ఆ యొక్క స్ట్రింగ్స్ అన్ని కూడా బాగా శుభ్రపరిచి వాయిస్తే అందులో నుంచి కొన్ని మధుర స్వరాలు బయటకు వచ్చాయి. అప్పుడు ఆశ్చర్యపడాలి, అయ్యో నేను ఇన్ని సంవత్సరాలు కూడా నాకు ఉండేటువంటి ఈ యొక్క పరికరాన్ని గోడకి ఏగులు దిగొట్టి నేను వదిలేస్తాను. నా భార్య చనిపోయినప్పుడు కూడా చాలా విచారంగా ఉన్నాను. నిజంగా దీన్ని తీసి నేను వాయించి ఉంటే నాలో నా విచారం బయటకు పోయి ఉండేది.
కాబట్టి నేను నా యొక్క తలాంతును నేను నేర్చుకోకుండా ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ నేను గోడకలు పగలించి ఉంచాను. చాలా మందికి తలాంతులు ఉన్నాయి, పాటలు పాడే తలాంతులు ఉన్నాయి, వాయిద్యాలు వాయించే తలాంతులు ఉన్నాయి. మనకు ఉండేటువంటి స్కిల్స్ కానీ తలాంతులు కానీ మనం ఏం చేస్తామంటే గోడకి మనం కొట్టి వదిలేస్తాం. వీఆర్ నాట్ యూజింగ్ ఇట్. అందుకే నాయకులు అనే వాళ్ళు తయారు చేయబడతారు కానీ అలా ఒట్టినే ఆకాశం నుండి పై పడతారు. The leaders are made, not born. నాయకులు అనే వాళ్ళు తయారు చేయబడతారు. కాబట్టి మీలో నుండి మంచి మంచి నాయకులు లేవాలి, మంచి మంచి సింగర్స్ లేవాలి, మంచి మంచి మ్యూజిషియన్స్ లేవాలి. ఈ క్రిస్మస్ మీకు ఒక నాందిగా ఉండాలి. నేను స్టార్ కోసం చెప్పాలనుకున్నాను. మీలో ముఖాలు చూస్తుంటే చాలా షైనింగ్ గా మెరుస్తూ ఉన్నాయి మీ ముఖాలు. ఒకవేళ మీకు వివాహాలు అయిన తర్వాత కూడా మరి మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా మీ ముఖాలు అలా షైనింగ్ గా ప్రకాశిస్తూనే ఉండాలి. నక్షత్రానికి ఉండేటువంటి గుణం ఏంటంటే అది దారి చూపించింది. మొట్టమొదటి ఇన్ఫర్మేషన్, ఆ జ్ఞానులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని జ్ఞానులు బయలుదేరి వచ్చారు. అలాగే వారిని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, వారిని నడిపించింది. అంతేకాకుండా అనేక మందికి అది ఒక మార్గదర్శకంగా ఉంది. అందుకంటాడు దానియేలు గ్రంథంలో, ఎవరు అనేకులను దేవుని దగ్గర త్రిప్పుదురో వారు ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారి నిత్యము ప్రకాశిస్తారు అంటారు. మనందరూ కూడా షైనింగ్ స్టార్ వల్ల కరవాలి. మనందరూ కూడా షైనింగ్ స్టార్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అనేక మంది సరైనటువంటి